హాయ్ హలో వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఆర్ వంశీకృష్ణ గారు, కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటిక్ కౌన్సిలర్. అసలు డయాబెటిక్ అనేది ఎంత ఉంటే మనం డయాబెటిక్ ఉంది అని పరిగణలోకి తీసుకోవచ్చు, డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎటువంటి కేర్ తీసుకోవచ్చు అనే విషయాలను ఇప్పుడు సార్తో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, డయాబెటిక్ సమస్య అనేది ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయింది సార్. అసలు డయాబెటిక్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు సార్? డయాబెటీస్కి డయాగ్నోస్ చేయడానికి సింపుల్ టెస్ట్ అండి. ఫాస్టింగ్, పోస్ట్ లంచ్ అండ్ HbA1c. ఓకే. ఫాస్టింగ్ అంటే ఏంటంటే మినిమం 8 అవర్స్ ఆఫ్ గ్యాప్ ఆఫ్టర్ టేకింగ్ ఫుడ్. నైట్లో మనం తీసుకున్న తర్వాత 8 అవర్స్ గ్యాప్ తర్వాత మనం ఇచ్చే శాంపుల్ని ఫాస్టింగ్ శాంపుల్ అంటాం. ఓకే. పోస్ట్ ప్రాండియల్ PLBS అంటాం, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ లెవెల్స్. అవి ఏంటి అని అంటే మినిమం ఫాస్టింగ్ తీసుకున్న తర్వాత 2 గంటల తర్వాత తీసుకునే దాన్ని మనం PLBS అంటాం. HbA1c ఈజ్ నథింగ్ బట్ ద యావరేజ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఫర్ ద లాస్ట్ 3 months. ఈ ఫాస్టింగ్ వాల్యూ అనేది మోర్ దాన్ 126 ఉంది అంటే దాన్ని మనం డయాగ్నోసిస్గా తీసుకోవచ్చు. పోస్ట్ లంచ్ ఆర్ ర్యాండమ్ బ్లడ్ షుగర్. ర్యాండమ్ బ్లడ్ షుగర్ ఇఫ్ patient is having some symptoms of diabetes and we are doing a random sample, that should be more than 200 mg per deciliter. Okay. HbA1c more than 6.5. These are the diagnostic criteria for diabetes. ఓకే. అంటే ఏ ఏజ్ వాళ్ళైనా ఇంతే తీసుకోవచ్చా సార్? అంటే చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు, మిడిల్ ఏజ్ అట్లా ఏమి ఉండదు, ఎవరిలో అయినా ఇంతే ఉంటుంది సార్. అయితే చాలా మందిలో ఈ మధ్యకాలంలో చూస్తుంటే ప్రెగ్నెన్సీ వాళ్ళకి బిఫోర్ ప్రెగ్నెన్సీ ఏమి ఉండదు, డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ ఇలాంటివి. ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు షుగర్ అనేది వస్తుంది అని చెప్తుంటారు. ఎందుకు సార్? రీజన్ ఏంటి? యాక్చువల్గా మన ప్రెగ్నెన్సీలో ఏమవుద్దంటే తనకి మదర్కి ప్లాసెంటా అనేది ఉంటుంది, బ్యారియర్ బిట్వీన్ చైల్డ్ అండ్ మదర్. ఈ ప్లాసెంటా అనేది సమ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది అన్నమాట. ఈ హార్మోన్స్ రిలీజ్ చేయడం వల్ల ఏమవుద్దంటే అది ఇన్సులిన్ యాక్టివిటీకి ఎగెన్స్ట్గా వర్క్ చేస్తుంది. ఓకే. ఎగెన్స్ట్గా వర్క్ చేసినప్పుడు నార్మల్ ఇండివిజువల్స్లో ఇన్సులిన్ పనిచేయాల్సింది పనిచేస్తుంది. ఈ వీటిలో ఎగెన్స్ట్గా వర్క్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ ఇన్సులిన్ యాక్టివిటీ అనేది తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువైపోతాయి అన్నమాట. ఇట్లా షుగర్ లెవెల్స్ ఎక్కువైపోయినాయి అనుకోండి, అది మదర్కి కానీ బేబీకి ఎఫెక్ట్ అవుతుందండి. బేబీకి కూడా ఎఫెక్ట్ అవుతుంది. బేబీకి ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అంటే వెయిట్ గెయిన్ అవుతుంది. షుగర్ లెవెల్స్ ఎక్కువైపోవడం వల్ల బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది అన్నమాట. వెయిట్ గెయిన్ అయిపోయి కొన్నిసార్లు ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. కొన్నిసార్లు స్టిల్ బర్త్ అంటే డ్యూరింగ్ టైమ్ ఆఫ్ లేబర్ ఆల్సో ద బేబీ మే డై. ఓకే. అయితే ఇది అంటే మళ్ళీ ఆఫ్టర్ డెలివరీ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందా సార్? అక్కడితో మళ్ళీ లేదు. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ప్లాసెంటా మన మదర్లో నుంచి వెళ్ళిపోతుందో అప్పుడు ఆ హార్మోన్స్ అనేవి ఉండవు కదా. ఉండకపోయినప్పుడు మళ్ళీ ఆ ఇన్సులిన్ లెవెల్స్ అనేవి నార్మల్స్కి వచ్చేస్తాయి. నార్మల్కి వచ్చినప్పుడు అది మళ్ళీ ఇన్సులిన్ కానీ మెడికేషన్ కానీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. కాకపోతే వీళ్ళకి ఏంటంటే వీళ్ళు రిస్క్ మళ్ళీ ఫ్యూచర్లో వీళ్ళకి టైప్ 2 డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా ఇయర్లీ అట్లా చెకప్ చేసుకుంటూ ఉండాలి. ఓకే. అయితే మామూలుగానే అంటే ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళు ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలని అంటుంటారు, షుగర్ ఉన్న వాళ్ళు ఫుడ్ కంట్రోల్ చేయాలి అని అంటుంటారు. మరి అటువంటిప్పుడు వీళ్ళు ఫుడ్ విషయంలో ఎటువంటి కేర్ తీసుకోవాలి? అదే చెప్తున్నాను కదా, కొద్ది కార్బోహైడ్రేట్ డైట్ అనేది కొద్ది తగ్గించుకుంటే బెటర్. 1800 kcal డైట్ చార్ట్ ఒక న్యూట్రిషనిస్ట్ని కలిస్తే వాళ్ళు చెప్తారు 1800కి ఏమేమి తీసుకోవాలి అనేది. అంటే డిపెండ్స్ అపాన్ ద బాడీ వెయిట్ అవన్నీ క్యాల్కులేట్ చేస్తారు. ఆ క్యాల్కులేట్ చేసుకొని ఆ అమౌంట్లో మనం ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. షుగర్ కంటైనింగ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, ఇన్సులిన్ లెవెల్స్ ఆల్రెడీ తక్కువ ఉంటాయి బాడీలో, అప్పుడు ఇంకా షుగర్ లెవెల్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. నార్మల్ ఇండివిజువల్స్ నార్మల్ తీసుకోవచ్చు, అంటే ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ లేని వాళ్ళు తీసుకోవచ్చు. కాకపోతే డయాబెటీస్ ఉన్న వాళ్ళు మాత్రం కొద్దిగా ఇలాంటివి పాటిస్తే బెటర్. ఓకే. అయితే బేబీ అంటే డెలివరీ అవ్వకముందు మదర్కి ఇట్లా షుగర్ కనుక అటాక్ అయితే ఆఫ్టర్ డెలివరీ బేబీకి షుగర్ వచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉంటుందా? లేదండి, షుగర్ వచ్చే ఛాన్స్ ఉండదు. బేబీకి ఏంటంటే ప్రెజెంట్ అయిన పుట్టిన తర్వాత షుగర్ డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. హైపోగ్లైసిమియా, హైపోగ్లైసిమిక్ సీజర్స్, కొన్ని ఫిట్స్ లాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ 24 to 48 hours వరకు కొద్దిగా మనం మానిటరింగ్ జాగ్రత్త చేయాల్సిన అవసరం ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.